గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పదాలకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాము. ఆంధ్ర భాషకు నామాంతరాలు చేసిన వారు కొంతమంది ఉన్నారు. వాటిని ఈరోజు మనం తెలుసుకుందాము. జంతువు అనే నామాంతరం చేసిన వారు వచ్చేసి పోర్చుగీస్ వారు. ఏ పదానికి? ఆంధ్ర అనే పదానికి. వడగు అని నామాంతరం చేసిన వారు ఎవరు అంటే తమిళులు. తెనుగు అను పదానికి నామాంతరం చేసిన వారు ఉత్తర దిక్కు వాళ్ళు. త్రిలింగ అని నామాంతరం చేసిన వాళ్ళు దేశీయులు. క్లింగులు అని నామాంతరం చేసిన వారు ఇండోనేషియా వాళ్ళు. ఆంధ్ర అనే పదము ప్రాచీనమైనది, సంస్కృత పదము. తెనుగు పదాలు అచ్చ తెలుగు పదాలు. ఆంధ్రము అనే పదమునకు ఒక ప్రత్యయం చెప్పడం జరిగింది. అది ఏమిటంటే అంధకు రన్ ప్రత్యయం చేరడం వలన ఆంధ్రము అని పిలవడం జరుగుతుంది. అంధకు వడ్లమూడి గోపాలకృష్ణయ్య గారు 3 ఉత్పత్త్యార్థాలను చెప్పడం జరిగింది. అవి ఏమంటే అంధ చీకటిని, రహ్ అంటే నాశనం చేయువాడు. అంధ నీటి మీద, రహ్ అంటే గమనం గలవాడు. అంధ అంటే అన్నము, రహ్ అంటే హస్తంగా కలవాడు. హస్తంగా కలవాడికి అర్థం ఏమిటంటే అన్నదాత అని అర్థము. ఆంధ్ర పదానికి ఆంధ్ర, ఆంధక అనేవి పర్యాయ పదాలుగా చెప్పడం జరుగుతుంది. ఆంధ్ర పదము మొదటగా ఏ బ్రాహ్మణంలో కనిపించింది అంటే ఐత్రేయ బ్రాహ్మణంలో వాడటం జరిగింది. ఆంధ్ర పదాన్ని జాతివాచకంగా మొదటగా ఏ వృత్తాంతంలో వాడటం జరిగింది అంటే సూనస్సేపుని వృత్తాంతము. నెక్స్ట్ తెలుగు. ఈ తెలుగు పదాన్ని త్రిలింగ సంస్కృతి రూపకంగా చెప్పడం జరుగుతుంది. ఈ తెలుగు శబ్దానికి సాంస్కృతిక రూపము వచ్చేసి త్రిలింగ. ఈ త్రిలింగ అని నామాంతరం చేసిన వారు ఎవరు అంటే కొమర్రాజు లక్ష్మణరావు గారు. టోలమీ అని ఆయన తెలుగు పదాన్ని త్రిలింగం అని చెప్పడం జరిగింది. ప్లీని అని ఆయన వచ్చేసి మూడోగలింగం అని నామాంతరం చేశారు. తెలుగు శబ్దాలలో అతి ప్రాచీనమైనది తెనుగు శబ్దము. అంటే ప్రాచీన పదము ఏది అంటే తెనుగు శబ్దము. వేటిలలో? తెలుగు శబ్దాలలో ప్రాచీన పదం ఏది అంటే తెనుగు శబ్దము. నానా రుచిరార్థ సూక్తినిది నన్నయ్య భట్టు తెనుగున్ మహా అని తెనుగును గురించి వివరించింది ఎవరు అంటే నన్నయ్య గారు. సరసమై పరిగిన జాన తెనుగు అని తెనుగు గురించి చెప్పింది ఎవరు అంటే పాల్కురికి సోమనాథుడు గారు. ఈయన ఏ దాంట్లో చెప్పడం జరిగింది తెనుగు గురించి? బసవ పురాణంలో చెప్పడం జరిగింది. తేనెవలే తీయనైన భాష తెలుగు అని ఒక విదేశీయుడు చెప్పడం జరిగింది. ఎవరు అంటే ఆయన రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్. ఇవి ఆంధ్ర, తెనుగు, తెలుగు పదాల గురించి నాకు తెలిసినటువంటి సంక్షిప్త సమాచారము. మీకు ఉపయోగపడితే ప్లీజ్ ఒక చిన్న సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.